ఓం శాంతి. ఈరోజు 14/2/2021 అవ్యక్త బాబ్దాదా రివైజ్ మురళి, డేటు 2/11/87 సంవత్సరంలో బాబా చెప్పినటువంటి మధుర మహావాక్యాలు. మురళి యొక్క సారాంశము: స్వపరివర్తన్ కా ఆధార్ సచ్చే దిల్ కి మహసూసత. స్వయం పరివర్తనకు ఆధారము సత్యమైన మనస్సు ద్వారా పరిశీలన చేసుకోవడం. ఈ యొక్క క్లాస్ యొక్క మురళి యొక్క సారం ఏంటంటే, స్వపరివర్తనకు ఆధారము సత్యమైన మనస్సు ద్వారా పరిశీలన చేసుకోవడం. आज विश्व परिवर्तक, विश्व कल्याणकारी बाप दादा अपने स्नेही सहयोगी विश्व परिवर्तक बच्चों को देख रहे हैं. ఈరోజు విశ్వ పరివర్తకుడు, విశ్వ కళ్యాణకారి బాప్ దాదా తన యొక్క స్నేహి సహయోగి విశ్వ పరివర్తకులైనటువంటి పిల్లల్ని చూస్తూ ఉన్నారు. हरेक स्व परिवर्तन द्वारा विश्व परिवर्तन करने की सेवा में लगे हुए हैं. ప్రతి ఒక్కరు కూడా స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసేటువంటి సేవలో నిమగ్నమై ఉన్నారు. सभी के मन में एक ही उमंग उत्साह है कि इस विश्व को परिवर्तन करना ही है और निश्चय भी है कि परिवर्तन होना ही है, अथवा यह कहे कि परिवर्तन हुआ ही पड़ा है. అందరి యొక్క మనసులో ఒకే ఒక్క ఉమ్మంగం ఉన్నది. ఈ యొక్క విశ్వమును పరివర్తన చేయాల్సిందే మరియు నిశ్చయము కూడా ఉన్నది, పరివర్తన కావాల్సిందే అని. అంటే ఇది కూడా చెప్తారు, పరివర్తన అయి ఉన్నది. ఆల్రెడీ కల్పముందు విశ్వం పరివర్తన అయి ఉన్నది, ఇప్పుడు కూడా పరివర్తన అయి ఉన్నది. सिर्फ निमित्त बाप दादा के सहयोगी सहज योगी बन वर्तमान और भविष्य श्रेष्ठ बना रहे हैं. కేవలము నిమిత్తముగా అయి బాప్ దాదా గారికి సహయోగిలు సహజ యోగిలుగా అయ్యి పరివర్తన మరియు భవిష్య శ్రేష్టంగా వర్తమానము మరియు భవిష్యత్తుని శ్రేష్టంగా తయారు చేసుకుంటూ ఉన్నాము. आज बाप दादा चारों ओर के निमित्त विश्व परिवर्तक बच्चों को देखते हुए एक विशेष बात देख रहे थे. हे सभी एक ही कार्य के निमित्त, लक्ष्य भी सभी का स्व परिवर्तन और विश्व परिवर्तन ही है. लेकिन स्व परिवर्तन व विश्व परिवर्तन में निमित्त होते हुए भी तो नंबरवार क्यों? ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉండే నిమిత్తముగా విశ్వ పరివర్తకులైనటువంటి పిల్లల్ని చూస్తూ ఒకే ఒక విశేషమైనటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నారు బాబా. అందరూ ఒకటే కార్యానికి నిమిత్తముగా ఉన్నారు. లక్ష్యము కూడా అందరిది స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన చేయాలి. ఇదే అందరి యొక్క లక్ష్యం. కానీ స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తనలో నిమిత్తంగా ఉంటూ కూడా, విశ్వ పరివర్తన కొరకు నిమిత్తంగా ఉంటూ కూడా నెంబర్ వారుగా ఎందుకున్నారు? कोई बच्चे तो स्व परिवर्तन बहुत सहज और शीघ्र कर लेते और कोई अभी अभी परिवर्तन का संकल्प करेंगे. लेकिन स्वयं के संस्कार व माया और प्रकृति द्वारा आने वाली परिस्थितियाँ व ब्राह्मण परिवार द्वारा चुक्त होने वाले हिसाब किताब श्रेष्ठ परिवर्तन के उमंग को कमज़ोर कर देते हैं. और कई बच्चे
परिवर्तन करने की हिम्मत में कमजोर है. కాబట్టి బాబా చెప్తూ ఉన్నారు, కొంతమంది పిల్లలు స్వపరివర్తన చాలా సహజంగా చేసుకుంటారు మరియు చాలా తీవ్రంగా కూడా స్వపరివర్తన చేస్తారు. కానీ ఇప్పుడిప్పుడే పరివర్తన అవ్వాలి అనేటువంటి సంకల్పం కూడా చేస్తారు. ఇప్పటికిప్పుడే పరివర్తన కావాలి అనే సంకల్పం కూడా చేస్తారు. కానీ స్వయం యొక్క సంస్కారాలు మరియు మాయా మరియు ప్రకృతి ద్వారా వచ్చేటువంటి పరిస్థితులు, బ్రాహ్మణ పరివారము ద్వారా సమాప్తం అయ్యేటువంటి లెక్కాచారం, ఈ శ్రేష్ట పరివర్తన యొక్క ఉమ్మంగములో బలహీనంగా, ఆ యొక్క ఉమ్మంగము బలహీనంగా ఉన్నది. మరియు కొంతమంది పిల్లలు పరివర్తన కావడంలో ధైర్యం పెట్టుకోవడంలో బలహీనంగా ఉన్నారు. మేము పరివర్తన కావాలి అనేటువంటి దాంట్లో ధైర్యం కలిగి ఉండడంలో బలహీనంగా ఉన్నారు. జహా హిమ్మత్ నహీ వహా ఉమంగ్ ఉత్సాహ నహీ. ఎక్కడ ధైర్యం ఉండదో అక్కడ ఉమంగ ఉత్సాహము కూడా ఉండదు. और स्व परिवर्तन के बिना विश्व परिवर्तन के कार्य में दिल पसंद सफलता नहीं होती, क्योंकि यह अलौकिक ईश्वरीय सेवा एक ही समय पर 3 प्रकार के सेवा की सिद्धि है. वहाँ 3 प्रकार की सेवा साथ साथ कौन सी हैं? కాబట్టి బాబా చెప్తూ ఉన్నారు, స్వపరివర్తన లేకపోతే విశ్వ పరివర్తన యొక్క కార్యంలో హృదయానికి ఇష్టపూర్వకంగా సఫలత లభించదు. స్వపరివర్తన లేకపోతే విశ్వ పరివర్తన యొక్క కార్యములో మనసు ఇష్టపూర్వకంగా సఫలత మనకు లభించదు. మనకు ఇష్టముగా సఫలత లభించదు. ఎందుకంటే అలౌకిక ఈశ్వరీయ సేవ ఒకటే సమయంలో 3 ప్రకారాల యొక్క సేవ సిద్ధి అవుతుంది. ఆ 3 ప్రకారాల యొక్క సేవ జతలో ఉండాలి. అది ఏది? 3 ప్రకారాల యొక్క సేవ ఒకటే సమయంలో వెనువెంటనే చేయాలి. ఏక్ వృత్తి, దూసరా వయప్రేషన్, తీసరా వాణి. బాబా చెప్తున్నారు 3 ప్రకారాల యొక్క సేవ ఏంటంటే, 1 మన యొక్క వృత్తి, 2 వైబ్రేషన్, 3వది మన యొక్క మాటలు. तीनों ही शक्तिशाली निमित्त निर्माण और निस्वार्थ इस आधार से है, तब दिल पसंद सफलता होती है. ఈ 3 కూడా శక్తిశాలిగా, నిమిత్తముగా, నిర్మాణము మరియు నిస్వార్థము ఈ యొక్క ఆధారముతో ఉన్నప్పుడే మనసుకు ఇష్టమైన రీతిలో సఫలత లభిస్తుంది. नहीं तो सेवा होती है, अपने को व दूसरों को थोड़े समय के लिए सेवा की सफलता से कुछ तो कर लेते हैं, लेकिन दिल पसंद सफलता जो बाप दादा कहते हैं वह नहीं होती है. కానీ లేకపోతే సేవ ఏమో జరుగుతుంది. స్వయమునకు మరియు ఇతరులకు కొంత సమయం కొరకు సేవ యొక్క సఫలత ద్వారా ఖుషి, ఇతరులనేమో సంతృప్తి పడుస్తారు. కానీ హృదయపూర్వకంగా, మనసుకు ఇష్టపూర్వకంగా సఫలత, అది బాప్ దాదా ఏ విధంగా అయితే చెప్తున్నారో ఆ విధంగా మనకు సఫలత జరగదు. बाप दादा भी बच्चों की खुशी में तो खुश हो जाते हैं, लेकिन दिलाराम की दिल पर यथाशक्ति रिजल्ट नोट जरूर होती रहती है. बाप दादा కూడాను పిల్లల యొక్క ఖుషీలో చాలా ఖుషి అవుతారు. కానీ హృదయాభిరాముడి యొక్క హృదయం పైన, అంటే యథాశక్తి యొక్క రిజల్ట్ నోట్ తప్పకుండా చేసుకోవాల్సి వస్తుంది. तो शाबाश शाबाश जरूर कहेंगे,
लेकिन बाप की हर बच्चों के ऊपर सदा वरदान की दृष्टि और वृत्ति रहती है। यह बच्चे आज नहीं तो कल సిద్ధి స్వరూప్ बनने ही हैं కాబట్టి బాబా ఏమో షబాష్ షబాష్ అని తప్పకుండా చెప్తారు. ఎందుకంటే బాబా యొక్క ప్రతి పిల్లల పైన కూడా బాబాకు సదా వరదానం యొక్క దృష్టి మరియు వృత్తి ఉంటుంది. అంటే పిల్లలు ఈరోజు కాకపోతే రేపైనా సిద్ధి స్వరూపులుగా అవుతారు అనేటువంటి వరదాని దృష్టి పిల్లలపైన బాబాకు ఉంటుంది. लेकिन वरदाता के साथ साथ शिक्षक भी है, इसलिए आगे के लिए अटेंशन भी दिलाते हैं. బాబా చెప్తూ ఉన్నారు, వరదాత మాత్రమే కాదు బాబా, వరదాతతో పాటు శిక్షకుడు కూడా అయినారు బాబా. కావున ముందు కొరకు అటెన్షన్ కూడా కలిగిస్తూ ఉంటారు. तो आज बाप दादा विश्व परिवर्तन के कार्य की और विश्व परिवर्तक बच्चों की रिजल्ट को देख रहे थे. ఈరోజు బాప్ దాదా గారు విశ్వ పరివర్తన యొక్క కార్యానికి మరియు విశ్వ పరివర్తక పిల్లల యొక్క రిజల్ట్ని చూస్తూ ఉన్నారు. వృద్ధి हो रही है, आवाज चारों ओर फैल रहा है. तो प्रत्यक्षता का पर्दा खुलने का भी आरंभ हो गया है. బాబా చెప్తున్నారు, వృద్ధి అవుతూ ఉన్నది, శబ్దము కూడా నలువైపులా వ్యాపిస్తూ ఉన్నది. ప్రత్యక్షత యొక్క పర్దా తెరుచుకోవడం కూడా ప్రారంభమైపోయింది. బాబా పోయిన వారము కొంచెం పర్దా తెరుచుకోవడంలో ఇరుక్కొని ఉంది అని చెప్పన్నారు. కాబట్టి ఈరోజు ఏం చెప్తున్నారు బాబా, ప్రత్యక్షం యొక్క పర్దా తెరుచుకోవడం ప్రారంభమైపోయింది. चारों ओर की आत्माओं में अभी इच्छा उत्पन्न हो रही है कि तो नज़दीक जाकर देखे. నలువైపులా ఉండేటువంటి ఆత్మలలో ఇప్పుడు కోరిక కూడా ఉత్పన్నం అవుతూ ఉన్నది, దగ్గరికి వెళ్ళి చూడాలి అనేటువంటి కోరిక. सुनी सुनाई बातें अभी देखने के तो परिवर्तन में बदल रही हैं. విని వినకుండా ఉండేటువంటి మాటలు ఏవైతే ఉన్నారో అది ఇప్పుడు చూడాలి. వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటే అవి ఇవి కేవలం వింటూ ఉండడమే కాదు, తప్పకుండా చూడాలి, అక్కడికి వెళ్ళి అనేటువంటి పరివర్తనగా మారుతూ ఉన్నది. ऐसा పరివర్తన हो रहा है. ఇవన్నీ కూడా పరివర్తన అవుతూ ఉన్నది. फिर भी ड्रामा अनुसार अभी तक बाप और कुछ निमित्त बनी हुई श्रेष्ठ आत्माओं के शक्तिशाली प्रभाव का तो परिमाण यह दिखाई दे रहा है. కాబట్టి అయినప్పటికీ కూడా డ్రామా అనుసారంగా ఇప్పుడు వరకు బాబా మరియు కొంతమంది నిమిత్తంగా ఉండే శ్రేష్ఠ ఆత్మల యొక్క శక్తిశాలి ప్రభావం యొక్క పరిణామం ఇది కనిపిస్తూ ఉన్నది. अगर मेजॉरिटी तो इस विधि से सिद्धि को प्राप्त करे तो बहुत जल्दी सर्व ब्राह्मण सिद्धि स्वरूप में प्रत्यक्ष हो जाएंगे. కాబట్టి ఎక్కువ మంది ఈ విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకున్నట్లయితే చాలా త్వరగా సర్వ బ్రాహ్మణులు సిద్ధి స్వరూపములో ప్రత్యక్షము అవుతారు. బాప్ దాదా देख रहे थे, दिल पसंद, लोक पसंद, बाप पसंद सफलता का आधार स्वपरिवर्तन की अभी कमी है. और स्वपरिवर्तन की कमी क्यों है? బాబా గారు చూస్తూ ఉన్నారు, దిల్ పసంద్గా, లోకప్రియులుగా, హృదయ ప్రియులుగా, తర్వాత తండ్రికి ప్రియమైనటువంటి వారుగా కావడం కోసము వీటిలో సఫలతకు ఆధారము స్వపరివర్తన. కాబట్టి ఈ యొక్క స్వపరివర్తన ఇప్పుడు తక్కువగా ఉన్నది.
స్వపరివర్తన ఎందుకు తక్కువగా ఉన్నది? బాబా ప్రశ్న అడుగుతున్నారు. उसका मूल आधार एक विशेष शक्ति की कमी है. స్వపరివర్తన ఎందుకు తక్కువగా ఉంది అంటే దీనికి ముఖ్యమైనటువంటి ఆధారము విశేష శక్తి తక్కువగా ఉంది. वह विशेष शक्ति है महसूसता की शक्ति. ఆ విశేష శక్తి ఏంటంటే స్వయానికి స్వయము పరిశీలన చేసుకునేటువంటి శక్తి. ఈ శక్తి తక్కువగా ఉన్నది. कोई भी परिवर्तन का सहज आधार महसूसता की शक्ति है. బాబా చెప్తున్నారు, ఎవరైనా కానీ పరివర్తన కావడానికి సహజ ఆధారం ఏంటంటే స్వయానికి స్వయం పరిశీలన చేసుకునేటువంటి శక్తి. जब तक महसूसता शक्ति नहीं आती तब तक अनुभूति नहीं होती, और जब तक अनुभूति नहीं तब तक ब्राह्मण जीवन की विशेषता का ఫౌండేషన్ మజబూత్ నహీ. బాబా చెప్తున్నారు, ఎంతవరకు స్వయానికి స్వయం పరిశీలన చేసుకునేటువంటి శక్తి రాదో అంతవరకు అనుభూతి కూడా కలగదు. ఎంతవరకు అనుభూతి చెయ్యరో అంతవరకు బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత యొక్క ఫౌండేషన్ కూడా శక్తిశాలిగా ఉండదు. आदि से अपने ब्राह्मण जीवन को सामने लाओ. బాబా చెప్తున్నారు, ఆది నుండి మీ బ్రాహ్మణ జీవితమును ఎదుట తీసుకొని రండి. పహలా పరివర్తన, బ్రాహ్మణ జీవితంలో మొదటి పరివర్తన. मैं आत्मा हूँ, बाप मेरा है. यह परिवर्तन किस आधार से हुआ? బాబా అడుగుతున్నారు, నేను ఆత్మను, బాబా నావారు. ఈ పరివర్తన ఏ ఆధారముగా జరిగింది? जब महसूस करते हो कि हाँ मैं आत्मा हूँ, यही मेरा बाप है. ఎప్పుడైతే మీకు మీరు పరిశీలన చేసుకుంటారు, మీకు మీరు ఆలోచన చేస్తారు, నేను ఆత్మను, వీరే నా తండ్రి అనేటువంటి పరిశీలన ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడే ఈ యొక్క పరిశీలన యొక్క అనుభవం చేపిస్తుంది. పరిశీలనే అనుభవం చేపిస్తుంది. అప్పుడే పరివర్తన కూడా జరుగుతుంది. మనము స్వయం పరిశీలన చేసుకున్నప్పుడే పరివర్తన కాగలుగుతాం. जब तक महसूस नहीं करते तब तक साधारण गति से तो चलते हैं, और जिस घड़ी महसूसता की शक्ति अनुभवी बनाती है तो तीव्र पुरुषार्थी बन जाते हैं. కాబట్టి బాబా చెప్తున్నారు, ఎంతవరకు మీకు మీలో పరిశీలన మీకు మీరు చేసుకోరో అంతవరకు సాధారణ గతిలోనే మీరు వెళ్తూ ఉంటారు. సాధారణంగానే మీరు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఏ గడియలో లేతే మీరు స్వయం పరిశీలన చేసుకుంటారు, పరిశీలన యొక్క శక్తి అనుభవీలుగా తయారు చేస్తుందో అప్పుడు తీవ్ర పురుషార్థులుగా తయారవుతారు. ऐसे जो भी परिवर्तन की विशेष बातें हैं, चाहे रचयिता के बारे में चाहे रचना के बारे में, जब तक हर बात को महसूस नहीं करते हैं कि हाँ यह वही समय है, वही योग है, मैं भी वही श्रेष्ठ आत्मा हूँ, तब तक उमंग उत्साह की चाल नहीं रहती है. బాబా చెప్తూ ఉన్నారు, ఎప్పుడైతే పరివర్తన యొక్క విశేషమైనటువంటి విషయాలు, పరివర్తన చెందేటువంటి విశేషమైనటువంటి విషయాలు అంటే రచయిత గురించి కావచ్చు, రచన గురించి కావచ్చు, లేక ఎంతవరకు ప్రతి విషయంలో కూడా మీకు మీరు స్వయము పరిశీలన చేసుకోరో, నేను ఆ సమయానికి చెందిన ఆత్మను, అటువంటి యోగి ఆత్మను నేనే శ్రేష్ఠ ఆత్మను అని మీకు మీరు ఎంతవరకు పరిశీలన చేసుకోరో అంతవరకు మీలో ఉమంగ ఉత్సాహముతో కూడినటువంటి నడవడికలు కూడా రాదు.
कोई के वायुमंडल के प्रभाव से थोड़े समय के लिए परिवर्तन होगा लेकिन సదాకాల का नहीं होगा. కాబట్టి కొంతమంది యొక్క వాయుమండల ప్రభావముతో కొంత సమయం కొరకు పరివర్తన కావచ్చు, కానీ సదాకాలము కాలేరు. ఇప్పుడు మధుబన్ పోతాము, మధుబన్లో అక్కడ వాయుమండల ప్రభావం చాలా బాగుంటుంది కాబట్టి అక్కడ వరకు పరివర్తన అవుతూ ఉంటారు. కానీ బాబా ఏం చెప్తున్నారు, సదా పరివర్తన కావాలి అంటే మీకు మీరు పరిశీలన చేసుకోవాలి. महसूसता की शक्ति सदाकाल का सहज परिवर्तन कर लेगी. బాబా చెప్తున్నారు, మీకు మీరు బాగా అనుభవం చేసేటువంటి శక్తి, మీకు మీరు పరిశీలన చేసుకునేటువంటి శక్తి మిమ్మల్ని సదాకాలం కొరకు సహజ పరివర్తన తీసుకొని వస్తుంది మీలో. इसी प्रकार स्वपरिवर्तन में भी जब तक महसूसता की शक्ति नहीं तब तक सदाकाल का श्रेष्ठ परिवर्तन नहीं हो सकता है. ఇదే విధంగా స్వపరివర్తనలో కూడా ఎంతవరకు మీకు మీరు పరిశీలన శక్తి మీలో ఉండదు అంతవరకు సదాకాలం కొరకు శ్రేష్ఠ పరివర్తన కూడా రాదు. इसमें विशेष दो बातों की महसूसता चाहिए. ఈ విషయంలో విశేషంగా రెండు విషయాల్లో పరిశీలన చేసుకోవాలి. एक अपनी कमजोरी की महसूसता, दूसरा जो परिस्थिति व व्यक्ति निमित्त बनते हैं तो उनकी इच्छा और उनके मन की भावना व व्यक्ति की कमजोरी या పరవశ के స్థితి की महसूसता. బాబా గారు చెప్తున్నారు, ఒకటి మీ యొక్క బలహీనతలలో మీకు మీరు పరిశీలన చేసుకోవడం, నాలో ఇంకా ఏమేమి బలహీనతలు ఉన్నాయి అని. రెండోది ఏ పరిస్థితి మరియు వ్యక్తి నిమిత్తంగా అవుతారు. మీలో పరివర్తన కావడానికి ఏ పరిస్థితి అయినా కావచ్చు, వ్యక్తులైనా కానీ నిమిత్తంగా అవుతారు. వారి యొక్క కోరిక మీ పట్ల వారికి ఎటువంటి కోరిక ఉన్నది కాబట్టి వారి యొక్క మనస్సులో ఉండేటువంటి భావాలు, వ్యక్తి యొక్క బలహీనతలు, వీళ్ళు పరవశం యొక్క స్థితి గురించి, ఎందుకు వీళ్ళు పరవశమైపోయినారు పరిస్థితులకు, దీని గురించి స్థితి, ఇవన్నీ కూడా మనము పరిశీలన చేసుకోవాలి. परिस्थिति के पेपर के कारण को जान स्वयं को पास होने के श्रेष्ठ स्वरूप की महसूसता में हो कि मैं श्रेष्ठ हूँ, స్వస్థితి శ్రేష్ఠ है, పరిస్థితి శ్రేష్ఠ పేపర్ है. కాబట్టి బాబా చెప్తూ ఉన్నారు, పరిస్థితి యొక్క పేపర్ కారణంగా, పరిస్థితులే మనకు ఒక పరీక్ష రూపంలో వచ్చేటువంటి కారణంగా అది తెలుసుకొని స్వయం పాస్ కావడం కోసము శ్రేష్ఠ స్వరూపాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. నేనే శ్రేష్ఠ ఆత్మను, స్వస్థితి శ్రేష్టమైనది. ఈ యొక్క పరిస్థితులు ఇవన్నీ కూడాను అనేక పేపర్ పరీక్షలు లాంటివి, ఇవన్నీ మనము అనుభూతి చేసుకోవాలి. యह महसूसता सहज परिवर्तन करा लेगी और पास कर लेंगे. చూడండి బాబా ఎంత బాగా చెప్తూ ఉన్నారు. ఈ యొక్క మనం ఎప్పుడైతే ఈ విధంగా పరిశీలన చేసుకుంటామో ఈ పరిశీలన సహజంగా పరివర్తన చేస్తుంది. ఈజీగా ఎటువంటి పేపర్ వచ్చినా, ఎటువంటి పరీక్ష వచ్చినప్పుడాను పాస్ చేయిస్తుంది. ఇది మనము పరిశీలన చేసుకోవడం. दूसरे की इच्छा व दूसरे के स्व उन्नति की भी महसूसता अपने स्व उन्नति का आधार है. బాబా గారు చెప్తున్నారు, ఇతరుల యొక్క కోరిక మరియు ఇతరుల యొక్క స్వ ఉన్నతి గురించి కూడా పరిశీలన చేసుకోవాలి. ఇతరులు అంత బాగా స్వ ఉన్నతిలోకి వెళ్తున్నారు, దానికి కారణం ఏంటి? నేను స్వ ఉన్నతికి ఆధారముగా, మనము స్వ ఉన్నతి యొక్క ఆధారముగా తయారవుతుంది. तो स्व परिवर्तन महसूसता की शक्ति बिना
నహీ హో సక్తా. బాబా చెప్తున్నారు, స్వయం పరివర్తన, మీకు మీరు పరిశీలన శక్తి మీలో లేకపోతే స్వయం పరివర్తన కాదు. కాబట్టి ఎవరు ఎంతైనా చెప్పని, మీలో ఆ యొక్క అనుభూతి మీకు మీరు పరిశీలన చేసుకోకపోతే మీలో పరివర్తన రాదు. इसमें भी एक है सच्चे दिल की महसूसता, दूसरी चतुराई की महसूसता भी है, क्योंकि नॉलेजफुल बहुत बन गए हैं. బాబా చెప్తూ ఉన్నారు, ఇందులో కూడా ఒకటి సత్యమైన మనస్సుతో పరిశీలన చేసుకోవడం. నేను పరివర్తన కావాలి అని సత్యమైన మనస్సుతో పరివర్తన కావడం. రెండోది చతురత్వముతో పరిశీలన చేసుకుంటారు. కాబట్టి నాలెడ్జ్ఫుల్గా చాలా, ఎందుకంటే ఎంతో నాలెడ్జ్ఫుల్గా చాలామంది అయిపోయినారు. तो समय देख अपने काम सिद्ध करने के लिए, अपना नाम अच्छा करने के लिए उस समय महसूस भी कर लेंगे, लेकिन उस महसूसता में शक्ति नहीं होती जो परिवर्तन कर लेवे. కాబట్టి బాబా చెప్తూ ఉన్నారు, సమయమును చూసి మీ యొక్క పనిని నిరూపించుకోవడం కొరకు, మీ యొక్క పేరు ప్రఖ్యాతి కావడం కోసరం, ఈ కోరిక కలిగి ఉండడం కోసరము ఆ సమయంలో పరిశీలన చేసుకుంటారు, మీ పేరు ప్రఖ్యాతులు పెంచుకోవడం కోసరం. కానీ ఆ యొక్క పరిశీలనలో శక్తి ఉండదు. అప్పుడు పరివర్తన కావడానికి శక్తి ఉండదు. तो दिल की महसूसता दिलाराम की आशीर्वाद प्राप्त कराती है, और चतुराई वाली महसूसता थोड़े समय के लिए दूसरे को भी खुश कर लेते, अपने को भी खुश कर देते. కాబట్టి బాబా చెప్తున్నారు, హృదయపూర్వకంగా ఉండేటువంటి పరిశీలన హృదయాభిరాముడి యొక్క ఆశీర్వాదాలు ప్రాప్తి చేయిస్తుంది. చతురత్వముతో ఉండేటువంటి పరిశీలన కొంత సమయం కొరకు ఇతరులను సంతోషపెడతారు, స్వయము కూడా సంతోషంగా ఉండగలుగుతారు. తీసరి ప్రకారకి మహసూస్తా, ఇంకా మూడో ప్రకారం యొక్క పరిశీలన బాబా చెప్తూ ఉన్నారు. మన్ మాनता है कि यह ठीक नहीं है, विवेक आवाज़ देता है कि यह यथार्थ नहीं है, लेकिन बाहर के रूप से अपने को महारथी सिद्ध करने के लिए अपने नाम को किसी भी प्रकार से परिवर्तन के बीच कमज़ोर व अपना कम ना करने के कारण विवेक का खून करते रहते हैं. బాబా గారు చెప్తూ ఉన్నారు, మూడో ప్రకారం యొక్క పరిశీలన ఏంటంటే, మనసేమో ఒప్పుకుంటుంది ఇది మంచిది కాదు అనేసి, మన యొక్క ఆలోచన కూడా మనకు శబ్దము వినిపిస్తూ ఉంటుంది ఇది యథార్థము కాదు అనేసి. కానీ బాహ్య రూపముతో నాకు నేను మహారథిని అని నిరూపించుకోవడం కోసము స్వయం వారి యొక్క పేరుని ఏదో ప్రకారంగా పరివారం మధ్యలో బలహీనంగా తక్కువ చేసుకోకుండా ఉండడం కోసము వివేకాన్ని కూడా కూని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా ఏం చేస్తూ ఉంటారు, కూని చేసుకుంటారు. వివేక్ కా కూన్ కర్నా భీ పాప్ హై. బాబా చెప్తూ ఉన్నారు, ఈ యొక్క వివేకాన్ని కూని చేసుకోవడం కూడా పాపమే. जैसे आपघात महापाप है, वैसे यह भी पाप के खाते में जमा होता है. इसलिए बाप दादा मुस्कुराते रहते हैं और उनके मन के डायलॉग भी सुनते रहते हैं. బాబా చెప్తున్నారు, ఆత్మహత్య చేసుకోవడము మహాపాపం. ఎలాగైతే ఆత్మహత్య చేసుకోవడము కూడా మహాపాపము అంటారు, అదేవిధంగా ఇది కూడా పాపం యొక్క ఖాతాలోనే జమ అవుతుంది. కావున బాప్ దాదా
చిరునవ్వుతూ ఉంటారు. కాబట్టి వారి యొక్క మనసులో ఒక డైలాగ్ కూడా వింటూ ఉంటారు. వాళ్ళ మనసులో నుంచి ఏ డైలాగ్ వస్తుందో అది కూడా వింటూ ఉంటారు. బహుత్ సుందర్ డైలాగ్ హోతే హై. వారి యొక్క మనసులో చాలా సుందరమైన డైలాగ్ ఉంటుందంట. मूल बात ऐसे महसूसता वाले यह समझते हैं कि तो किसको क्या पता पड़ता है, ऐसे ही चलता है. लेकिन बाप तो पता अपना, बाप को पता अपना हर पत्ते का है. బాబా గారు చెప్తూ ఉన్నారు, ఇది ఎవరికి తెలుస్తుందిలే అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ బాబా చెప్తూ ఉన్నారు, ఎవరికి తెలియకపోయినప్పటికీ కూడాను బాబాకు తెలుసు కదా ప్రతి ఒక్క ఆకు గురించి. సిర్ఫ్ ముఖ్ సే సున్నే సే పతా నహీ పడతా, లేకిన్ పతా होते भी बाप अनजान बन भोलेनाथ में अपना भोलानाथ के रूप से बच्चों को चलाते हैं. చూడండి, బాబా చెప్తూ ఉన్నారు, నోటి ద్వారా చెప్పవలసినటువంటి అవసరం ఉండదు, కానీ బాబాకు తెలుస్తుంది. కేవలం నోటి ద్వారా చెప్పవలసినటువంటి అవసరం లేదు. కానీ బాబా అయినప్పటికీ కూడా, బాబాకి అన్నీ తెలిసినప్పటికీ కూడా అమాయకుడుగా అయ్యి అమాయకంగా భోలానాథుని యొక్క రూపముతో పిల్లల్ని నడిపిస్తూ ఉంటారు. जबकि जानते हैं तो फिर भोला क्यों बनते हैं. కాబట్టి అన్నీ తెలిసినప్పటికీ కూడా ఎందుకు భోలాగా అవుతారు బాబా? क्योंकि रहम दिल बाप है और पाप में पाप ना बढ़ते जाए यह रहम करता है. समझा? ఎందుకంటే దయార్థ హృదయుడు బాబా. పాపానికి పాపం పెరిగిపోకుండా ఉండడం కోసము బాబా దయార్థ హృదయుడయ్యి దయ చూపిస్తారు. అర్థమైందా? ఐసే బచ్చే చతుర్ సుజాన్ बाप से भी अथवा निमित्त आत्माओं से भी बहुत चतुर बन तो सामने आते. इसलिए बाप रहम दिल भोलानाथ बन जाते हैं. కాబట్టి ఈ విధంగా చతురుడైనటువంటి బాబా కూడాను, అంటే నిమిత్తంగా ఉండేటువంటి వారు కూడాను వారికన్నా కూడా చతురులుగా తయారయ్యి ఎదురుగా వస్తారు. బాబాకు నిమిత్తంగా ఉండేటువంటి వారికి కూడాను చతురులుగా అయ్యి ఎదురుగా వస్తారు. కాబట్టి బాబా దయార్థ హృదయుడు భోలోనాథుడుగా తయారైపోతారు. बाप दादा के पास हर बच्चों के कर्म का, मन के संकल्पों का खाता, हर समय का स्पष्ट